అలాగే నేను ఉత్తరాంధ్రకు వచ్చినప్పుడు మొత్తం ఉత్తరాంధ్ర అంతా ఫస్ట్ ధైర్యం ఇచ్చింది నా పక్కన ఉన్న వ్యక్తి. ఈయన పంచాయతీ ప్రెసిడెంట్ చేశారు, పాడాల జనార్దన్ గారు. ఉత్తరాంధ్ర మొత్తం నా పక్కనుండి జనసేన బలంగా ఉండాలి, మార్పు రావాలని కోరుకున్న వ్యక్తుల్లో చాలా మొదటి వ్యక్తుల్లో పాడాల జనార్దన్ గారు. మన హెచ్చర్ల నుంచి ఆయన పోటీ చేస్తా ఉన్నాం. వారికి మనస్ఫూర్తిగా ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల రెంప. ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప. వచ్చెర ఒకడు వచ్చెర ఒకడు అతడొక గంగా నది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం. అతడే కేశవుడు, అతడే నా ప్రభు, అతడే గురువు, అతడొక అగ్ని పర్వతం. జనగణ మనమాతడు జనసేనై కదిలాడు, జనముది రణఘోషణై జగతిని ఉదయించాడు. జనగణ మనమాతడు జనసేనై కదిలాడు, జనముది రణఘోషణై జగతిని ఉదయించాడు. పర్వతాన మెరిసే భిక్షుడతడు, రాతి సింహాసనంపై రాజతడు. బడుగుల పాదాల పట్టుబానిసతడు, చేతికి ఎముకలేని నిర్మలదాతడతడు. మమకారములో మాతృమూర్తి అతడు, దండింపదయగల తండ్రి అతడు. బడుగు జీవుల బాగుదాహార్తి అతడు, అడుగడుగుణ ఉద్యమ ఊపిరి అతడు. హృదయ సామ్రాజ్యము నేలే రాముడతడు, సేతునైన మింగు మహామత్స్యమే అతడు. గురుపాదాల పట్టు శిష్యుడతడు, జనగణ మనమాతడు జనసేనై కదిలాడు. తెలీదు, ఈ పంచాయతీలో ఈ చుట్టుపక్కల పంచాయతీలో ఆల్రెడీ సేవలు చేసి దేవుడికి జనగారికి వెళ్ళాలని మొక్కారా? అదే మొక్కారుగా, అదే మొక్కండి, ఇంకేం మొక్కండి.
కాబట్టి అలాగే నేను కూడా వ్యాపారంలో అనుకుని నేను నిస్వార్థ రాజకీయాలకు వచ్చాను. మీ అందరికి అండదండగా ఉండడానికి వచ్చాను. ఒకసారి గెలిపించాలండి. మళ్ళీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే పోటీ చేయడం చేసేటట్టు చేస్తాను కూడా మరి చెప్తాను. ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి చూపించండి. మీ కష్టాలు ఉండవు. నేను ఏ విధంగా మీ కష్టాలు సుఖాలు పాల్పంచుకుని ఏ విధంగా చేస్తానని కూడా మరి చెప్తున్నాను. జై హింద్. రాజకీయాల్లో నేను 2013 వచ్చాను. 2013లో నేను టీఆర్పీ టైంలో వచ్చాను. టీఆర్పీ టైంలో కళామైన తర్వాత నేను ఆల్రెడీ లీడ్ చేయడం. అలాగే అక్కడి నుంచి టీఆర్పీలో నేను టీడీపీ నుండి మళ్ళా నేను కూడా మళ్ళీ టీఆర్పీ అయితే టీడీపీ అని చెప్పుకో. ఇలా మనమైతే ఈ కార్యక్రమం అయితే ప్రస్తుతానికి చేసుకెళ్తున్నాం. ఇంకా కార్యక్రమాలు ఈరోజు కూడా దయచేసి వ్యాపకం చేసే వద్దు, మీడియం తీస్తారు. జనం ఏదైనా మనకి పక్కా అనేది మనం ఏ రోజు అనుకుంటామో ఆ రోజు మీడియం ముందుకు వస్తాను. ఆ రోజు చేయాలా మేము సలహాలు సూచనలు పాటించి ఏ విధంగా ముందుకెళ్ళాలంటే ఆ విధంగా. ఈరోజు ఇది కార్యక్రమం పెట్టడం కాదు, ఒకసారి మీడియా సోదరులందరినీ పరిచయం చేసుకుందాం. అంటే జనం ఏదో నాకు ఎవరు పరిచయం, జనాన్ని పేరు మీరు అంటారు, మీ పేరు మీరు వినొచ్చు. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత నాకు మొదటి నుండి ఒక కోరిక ఏంటంటే నిచ్చర్ల కాన్స్టిట్యూన్సీలో జాబ్ చేయడానికి ఎప్పుడైనా అదృష్టం వస్తే ఆ అదృష్టం మనకు వచ్చినట్టు ఎప్పుడైనా మనం చేద్దాము అని ఆలోచన అయితే మొదటి ఆ మొదటి పార్టీ పెట్టడం, జగన్ పార్టీ పెట్టడం, ఆయన చూడండి ఆయన మనకు జరగడం. అయితే మనకి ఎచ్చల కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా మనకి అంతర్గతంగా తప్ప బహిర్గతంగా ఒకసారి నెంబర్ చెప్పుకోవాలి. చెప్పు జనసేన నుంచి వచ్చామండి. సార్ పిక్చర్లో జనసేన నుంచి వచ్చాము. జనసేన అక్కడ మేము వీళ్ళకి మెడికల్ క్యాంప్ రన్ చేస్తున్నాం. ఎక్కడ? మా ఇచ్చర్ నియోజకవర్గంలో మనం ఇక్కడ మెడికల్ క్యాంప్ రన్ చేస్తాం. తీసుకొస్తున్నారా? తీసుకొస్తాం. ఇది థర్డ్ డే తీసుకురావడం. హాస్పిటల్లో బాగా జరిగింది. హాస్పిటల్స్ బాగా చేశారు, బెడ్ టెస్ట్ బాగా చేశారు, స్కానింగ్ కూడా నాకు బాగా తీశారు. ఏం ప్రాబ్లం ఏంటి నీకు? ప్రాబ్లం ఏంటి, జ్వరమనే చెప్పాను. జ్వరము, ఈ గుండె పీకు, ఈ దురదలు వస్తాయని చెప్పాను. డాక్టర్ కూడా బాగా రాశాడు, సీట్ మీద కూడా బాగా రాశాడు. స్కానింగ్ బాగా. ఎవరు తీసుకెళ్లారు మీకు? మీ ఊరు కుర్రాళ్ళు తీసుకెళ్లారా? చెప్పాం పర్లేదు, మీ ఊరు కుర్రాళ్ళేనా? ఓకే ఓకే. ఎవరు ఇచ్చారుల బాడాని జనా దేవా వాళ్ళేనా? సరే సరే. జనసేన పార్టీ నుంచా? ఓకే మంచి. రోజుకి 4 ml. ఏం తాత గారు బాగుంది ఇప్పుడు ఆరోగ్యం మీకు? ఇది 4 ml. తగ్గిపోతుందండి, మందులు ఇచ్చారు కదా, మందు తగ్గిపోతుందండి. నిన్న అనుకూలంగా స్కానింగ్ తీసుకుంటే మాకు ఒక 5,000 10,000 అవుతుంది. కొంచెం జ్వరం వస్తుందని 2 పూటలు అయి పర్వాలేదు. ఓకే. ఎవరు చేశారు ఆపరేషన్? అదే ఎవరి తరఫున వచ్చారు? బాడాన సంఘం తరఫున. సంఘం అంటే బాడాన ఏ ఊరు? ఇచ్చారులేనా? బాగుందా? డిశ్చార్జ్ ఇచ్చేస్తారు ఇవేళ? ఓకే. అంత హ్యాపీ కదా? ఓకే. కాదు, ఎలాగుంది మీకు? బాగుందా? ఎలాగుంది? ఆపరేషన్ అయిపోయిందా? ఎవరు చేశారు ఆపరేషన్? డాక్టర్ గారేనా? ఎవరి తరఫున వచ్చారు? ఇచ్చారులేనా? ఎవరు మీ ఎమ్మెల్యే? బాడని జన తరఫున వచ్చారా? దేవా బాగుంది కదా? డిశ్చార్జ్ ఇచ్చేస్తారో తీసుకెళ్ళండి. సరే.
ఏంటది ఎలాగుంది? బాగుందా? డిశ్చార్జ్ ఇచ్చేస్తే ఇలా. ఓకే, ఎవరు చేశారు మీకు ఆపరేషన్? చేయించారు? సరే సరే, బాగుంది కదా. బాడన్ బ్రదర్సా? జన గారు, దేవ గారేనా? ఓకే, మంచిది మంచిది. మందులు ఇస్తారులేండి, వాళ్ళ ద్వారా తీసుకోండి మందులన్నీ కూడా. ఓకే, ఏంటో అది ఎలా ఉంది? బాగానే ఉందా? డిశ్చార్జ్ ఇస్తే ఇలా. ఎవరి ద్వారా ఇచ్చారు? ఇచ్చర్ల బాడన్ బ్రదరా? బాడన్ బ్రదర్ ఇచ్చర్ల జన దేవ. సరే సరే సరే, బాగానే ఉంది అంత కదా? సరే సరే, మంచిది. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన. సేన 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 జనసేన. సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన జనసేన జనసేన. చెగువేరా కథం శేషేంద్రుడి పదం ఈ బలమై చలో సైనికుడా చలో. అలు పెరుగని గళం మన అందరి బలం. అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత కనువున కణకణం జనసేవకు. రక్షిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ ఖండిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ రక్షిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ ఖండిస్తూ ఉన్నది జనసేన జెండా. తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా. తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా. ఎర్రని గుండెల జెండా మన ఎలుగెత్తే జెండా. అణచబడిన పడుతులకి అందాగండా ఈ జెండా. పట్టు జెండా పట్టు జన సైనికుడా. ఎక్కిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా. ఈ జెండా పట్టు జెండా పట్టు జన సైనికుడా. ఎక్కిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా. గండర 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 గండ రక్షిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ రక్షిస్తూ ఉన్నది జనసేన జెండా. జనసేన జెండా. సర్పంచ్ చేతిలో ఉండాలి నిధులు. జన్మభూమి పెద్దరికం జన్మభూమి కమిటీ అని చెప్పేసి జన్మభూమి కమిటీ వాళ్ళకి ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు. వాళ్ళు సంతకాలు పెట్టాలి. వాళ్ళు సంతకం పెట్టాలి, వాళ్ళు అప్రూవల్ చేయాలి. ఈవెన్ దో వాళ్ళకి
ఒక పెన్షన్ రాలేదు, ఒక 65 ఏళ్ళ ముసలం ఉంది, పెన్షన్ రాలేదని ఇక్కడ ఊర్లో రాకపోతే వాళ్ళ పార్టీ కాకపోతే ఇవ్వరు, వాళ్ళు జెండా కట్టకపోతే ఇవ్వరు. ఈవెన్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా అయ్యా నేను ఎలిజిబుల్ గా ఉన్నాను, నా భర్త నేను చనిపోయాడు, నేను వీడియోకి ఎలిజిబుల్, నాకు పెన్షన్ రావాలి, లేదు నేను ముసలా అయిపోయాను, నాకు 60 సంవత్సరాలు దాటి నాకు పెన్షన్ రావాలంటే మీ జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టించుకుని వస్తే తప్ప పెన్షన్ రాదు. క్లియర్ గా ఇది గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసింది, స్టేట్ గవర్నమెంట్. ఎస్, వాళ్ళ సంతకాలే కావాలి. దయచేసి దీన్ని దృష్టి పెట్టి, ఇంతవరకు ఈ సబ్జెక్టులకు వెళ్ళలేదు కాబట్టి రేపు మీరు దేవుడి దేవాల అధికారంలోకి వచ్చి ఎవరు వచ్చినా కూడా దీన్ని జన్మభూమి కమిటీని రద్దు చేస్తామంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఏ పార్టీ అయినప్పుడు కూడా సేమ్ పార్టీ అనుకోండి, ఈ రోజు అధికారంలో ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ సర్పంచ్ ఉంటే ఈ జన్మభూమి కమిటీ ఇంకో గ్రూప్, అలాగే వేరే పార్టీ సర్పంచ్ ఉంటే దానికి కూడా జన్మభూమి కమిటీ ఇలా గ్రూప్. జనాలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. జన్మభూమి కమిటీ అప్రూవల్ చేస్తే తప్ప ఎవరికి పెన్షన్ కానీ రేషన్ కార్డులు కానీ ఇల్లు కూడా ఈవెన్ కట్టుకునే హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా ఎవరికి లేదండి, పవర్ ఎవరికి లేదు. ఓన్లీ జన్మభూమి కమిటీ, పేరుకే సర్పంచ్. దౌర్భాగ్యం సర్పంచ్ పరిస్థితి. ఏ పార్టీ అయినా కూడా కాబట్టి అడగండి, సేమ్ పార్టీ ఉన్న సర్పంచ్ కూడా హ్యాపీగా లేడు, కానీ నోటితో మాట్లాడలేరు. ఇది 100%. ఆ ఊరు జన్మభూమి కార్యక్రమంలో జన్మభూమి మీటింగ్ లో 12 మంది సభ్యులు ఉన్నారు, దానిలో 9 మంది బిలో 5th క్లాస్, ఓన్లీ సంతకం కూడా లేదు. ఈ పవిత్రమైన ఆంధ్రప్రదేశ్ కి ఎంత దరిద్రం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి వచ్చి ఆయన సీనియర్ నాయకుని అని చెప్పి సీఎం అయ్యారు. మీలాంటి పెద్దల పుణ్యాన చాలా సార్. అన్నగారు కూడా నాకు ఒకసారి మాట్లాడే అవకాశం ఇచ్చారు. అలాగే నిన్ను తిరిగితే ఎట్లా, మీ ముందు చెప్తాను సార్, మీ పుణ్యానే. దీన్ని మరేట్లేదు సార్ ప్రతిఫలం. మీరు మోదీ గారితో కలిసి మాట్లాడారు, చంద్రబాబు గారిని గెలిపించారు, మా అన్యాయం బేక్కోసారు. మాకు మాత్రం ఇది ఈ భక్తి మీరే మళ్ళీ చేయాలి. ఈ అన్యాయాన్ని కవర్ చేయవలసింది మీరే, యువ నాయకులు కాబట్టి. చేసిన తప్పులు సరిదిద్దుతున్నారు. థ్యాంక్ యూ సార్. మీరు ముఖస్థితిగా నేను మాట్లాడారు సార్. మీరు వేసుకునే చట్టం 18 ఏళ్ళు వేసుకున్నారు పాకిస్తాన్ బోర్డర్ లో. ఐఎమ్ ఎక్సర్స్ మ్యాన్, కోర్ ఆఫ్ సిగ్నల్ సార్. ఇంకొక డిస్కవరీ, ఈ బిల్డింగ్ ఓనర్ కూడా నేనే సార్. కోట్లు తుమ్మరించలేను, అలాగే కోట్లు డబ్బులు ఇవ్వలేను, అలాగే మందు ఇవ్వలేను. నాది నిస్వార్థంగా నా వ్యాపారాలు ఉన్నాయి, నాకు ఆదాయాలు ఉన్నాయి. అలాంటిది ఈరోజు 5 సంవత్సరాలు ఇతర నియోజక ప్రజలకి సేవ చేయాలనే మనస్ఫూర్తిగా నేను రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నేను మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను. ఏంటంటే నన్ను గెలిపించిన తర్వాత మొదటి రోజు నుండి చివరి రోజు వరకు వచ్చిన గవర్నమెంట్ తరఫున వచ్చిన గేదె బత్యాలు అనేవి నేను ప్రతి గ్రామంలో ఉన్న అమ్మవారి ఆలయాలకి సమర్పించుకుంటానని కూడా యువతకి అదే చెప్పానండి. అందరికీ అండదండగా ఉంటాను, చదువుకున్న కుర్రవాళ్ళకి అండదండగా ఉంటానంటే అర్థం ఏంటి? వాళ్ళ భవిష్యత్తుని ఇవ్వడానికి వచ్చానండి. ప్రజెంట్ నియోజకవర్గంలో ఈరోజు ఎంత స్థానికంగా ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నా ఈ స్థానికులకి ఉద్యోగాలు లేక అస్థానికులకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కొమ్ము కాసిన నాయకులకి వారే గెలిపిస్తారు, అది నాకు తెలుసు. కానీ ఎవ్వరికి తలవంచకుండా, ఎవ్వరికి కూడా భయపడకుండా నేను ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల కోసం నా ప్రాణాన్ని నడిపించడానికి ఎందుకంటే నా ధ్యేయం, నాది 44 సంవత్సరాలు, అన్ని సర్వసుఖ సౌకర్యాలన్నీ అనుభవించాను. మా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సర్వసుఖాలు అన్నీ వదులుకొని కోట్ల రూపాయలు వదులుకొని ఈరోజు ప్రజాసేవ కొరకు వచ్చారో, ఆయన మీద నమ్మకం, ఆయన ప్రజలకు న్యాయం చేస్తాడు. ఇలాంటి వ్యక్తులు మనం తెలిసితే మనకి మంచి జరుగుతుంది, ప్రజలు న్యాయం చేసే అదృష్ట భాగ్యం మనం కలుగుతుందని ఈరోజు ఈ రాజకీయాలు రావడం జరిగింది. మనం పుట్టామా చనిపోయాఅనేది కాదు, ప్రజల్లో ఏం చేసామనేది కావాలి. రేపు నా ఇంట్లో నేను చనిపోతే 12 రోజులు ఏ విధంగా ఏడుస్తారో ప్రజల ప్రతి ఇంట్లో కూడా నా ఫోటో పెట్టుకుని అదేవిధంగా ఏడాలని ఆలోచించి వాళ్ళ మన్నలు పొందాలని ఈరోజు ఈ రాజకీయాలు జరిగింది. నాకు ఒకసారి పట్టం కడితే నా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తు అనేది ఎలాంటిగా ఉంటుందో చూపిస్తాను. అదేవిధంగా కుర్రవాళ్ళు, చదువుకున్న కుర్రవాళ్ళు తల్లిదండ్రులకి ఏంటంటే కొడుకు పుట్టినంత వరకు ఓ బాధ, ఆడు తిరిగినంత వరకు ఓ బాధ, ఆడు చదివించినంత వరకు ఓ బాధ, చదివించినంత ఆడికి ఉద్యోగం రాకపోతే ఒక బాధ. ప్రయోజనమైన కొడుకు ఇంట్లో ఉంటే వాడికి తండ్రి మీద
ఆధారపడి 150 తల్లిదండ్రులు ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు ఉద్యోగాలు లేక, స్థానిక ఉద్యోగాలు లేక, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కష్టపడలేక మళ్ళా వచ్చి డబ్బులు జ్వరాలతో వచ్చేసి అదేవిధంగా ఈరోజు ఇంటికి రావడం జరుగుతుంది. ఆ వచ్చిన కురవాడతల తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఆ ఆవేదన లేకుండా వాళ్ళ జీవనోపాధి వృత్తి స్థానిక కానీ అస్థానిక కానీ ఎక్కడైనా కల్పించి వీళ్ళందరూ మన్నలను పొంది పెద్దల వాళ్ళకి ఆశీర్వాదం పొంది అప్పుడే నేను 5 సంవత్సరాలు పరిపూర్ణంగా పూర్తి చేసుకొని రాజకీయాలు చెప్పి వెళ్తానని నా రాజకీయం మళ్ళీ వ్యాపార రంగంలో వెళ్ళిపోతానని నాకు నెలవారు వచ్చిన జీతభత్యాలు ఒక ఎమ్మెల్యేకి 2 కోట్ల నుండి 3 కోట్లు వస్తుంది 5 సంవత్సరాలకి. ఆ వచ్చిన డబ్బులు మన గ్రామ దేవాలయం అనే దేవతలు, గ్రామ అమ్మవారి దేవతలు ఆలయాలకి నేను సమర్పించుకోవాలనుకున్నాను. నాకు అన్నీ ఉన్నాయి, అన్నీ వదులుకొని కొన్ని సేవ చేయడం కోసం వచ్చాను. మీరు ఎవరు పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన జనసేన జనసేన. చెగువేరా కదం శేషేంద్రుడి పదం నీ బలమై చలో సైనికుడా చలో. అలు పెరుగని గళం మన అందరి బలం. అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత కనువున కణకణం జనసేవకు పణం. సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన